అన్ననైతే అన్నాడు కానీ తరువాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమాన అక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ. కానీ క్రౌంచపక్ష దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుతిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ, ఓ మునీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సులోని శ్రీరామచరితను రాయమని ఆదేశించాడు.